అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మిగిలిన వారికి జీతాలు పెన్షన్లు ఎప్పుడు జమ కావచ్చు అనే దానికి సంబంధించి సమాచారం మన వీడియో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. అలాగే మీరు ఛానల్ వీడియోని లైక్ చేసిన తర్వాత అక్కడ మీకు హైప్ అని కనిపిస్తుంది. దాని మీద మీరు టచ్ చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మందికి చేరుతుంది. దాని ద్వారా మనకి ఈ వీడియో మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. దాదాపుగా మనకి 1వ తేదీన ఉపాధ్యాయులకు సంబంధించి, అలాగే పోలీసు, రెవెన్యూ, అలాగే కొన్ని డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్ వీరికి సంబంధించి జీతాలు జమ కావడం జరిగింది. అయితే 2వ తేదీ ఆదివారం కాబట్టి ఎవరికి కూడా జమ కాలేదు. 3వ తేదీ మాత్రం మనకి మిగతా కొంతమంది దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పెన్షనర్స్కి ఎక్కువ భాగం జమ కావడం జరిగింది. అక్కడక్కడ ఉద్యోగులు కూడా జమ అయ్యి, అలాగే 4వ తేదీ కూడా మనకి నిన్న కొంతమందికి ఉద్యోగులకి, అలాగే కొందరు పెన్షన్లకి జమ కావడం జరిగింది. అయితే ఈ ఫైనాన్స్ సంబంధించి ఇబ్బందిగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. అందువల్ల మనకి ఈ అమౌంట్ వచ్చేదాన్ని బట్టి కొందరికి వేస్తున్నారు. అయితే మనకి ఈ ఆర్బీఐ వేలం ద్వారా మనకి 3,000 కోట్ల రూపాయలు నిన్న మంగళవారం బిడ్ జరుగుతుంది. దానికి సంబంధించి అమౌంట్ మనకి ఈరోజు జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ బిల్లులో కదలిక వచ్చే అవకాశం ఉంది. కదలిక వస్తే దాదాపు ఈ అమౌంట్లో కొద్దిగా అమౌంట్ని మనకి మిగిలిన వారికి జీతాలు, ఇంకా మిగిలిన అక్కడక్కడ ఒక 10% వరకు పెన్షన్లు మిగిలినాయి. అవి కూడా మనకి ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ పెండింగ్లో ఉన్నటువంటి వెయిటింగ్ ఫర్ ఫైనల్ క్లియరెన్స్లో ఉన్న బిల్లులన్నీ కదలిక వచ్చే అవకాశం ఉంది. ఏమైనా మధ్యాహ్నం తర్వాత ఏమైనా కదలిక వచ్చినట్లయితే సాయంత్రం లోపు వీరందరికీ కూడా జీతాలు, పెన్షన్లు జమ కావడం జరుగుతుంది. దాదాపుగా ఈరోజు ఖచ్చితంగా మధ్యాహ్నం తర్వాత బిల్లులో కదలిక వచ్చి సాయంత్రానికి అయితే ఈ జీతాలు, పెన్షన్లు పూర్తిగా జమ అవుతాయని మనకి ఈ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.